మంత్రి పితాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నేను ఎందుకు చెప్తున్నా, ఎవిడెన్స్ ఆఫ్ ది రికార్డ్ 230 బిల్స్ 430. నేను నా తోడల్లి కొడుకు పెళ్ళి, నేను ఇంటికి పెద్దలు హైదరాబాద్ వెళ్తే మరొకసారి మహా టీవీ నేను వస్తే అంటే హైదరాబాద్ వెళ్ళడం తప్ప, నేను ఢిల్లీ వెళ్ళడం తప్ప, నేను ఇంకో ఊరు వెళ్ళడం తప్ప. అంటే వైఎస్ఆర్ ఏం చెప్తే అక్కడ, వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్తారు చేయడానికి మీరు పెట్టుకోకండి అక్కడ. ఇది మంచిది కాదు. నేను ఒక పార్టీలో ఉన్నా, ఒక ప్రజాపతిగా, సీనియర్ పొలిటీషియన్గా 2 సార్లు ఓడిపోయా, 3 సార్లు నెగ్గా, మరొకసారి పోటీకి వెళ్తా ఉన్నా. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయానికి శిరోధార్యంగా ఉన్నాను నేను. అంతేగాని మీరు ఓడించాలని చూస్తే మీ వల్ల కాదు. ప్రజలు మమ్మల్ని మంచి చెడ్డాన్ని చూస్తారు. ప్రజాపతిగా 2 లక్షల ఓటర్లు డిసైడ్ చేయని పరిస్థితి. మా వ్యక్తిగత జీవితం, మేము చేసే ప్రతి కార్యక్రమం మీద అద్దాల మేడ లాంటిది మా జీవితం. ప్రజాస్వామ్యం అద్దాల మేడలో ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు అనుకోవడానికి వీల్లేదు. గోడలకు కూడా సేవలు ఉంటాయి రాజకీయాల్లో, కాదన్ను. కానీ లేనిపోని వార్తలు వేయొద్దని, లేనిపోని నిందలు వేయొద్దని మీ కుటుంబం మీద ఆలోచించుకోండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి విమర్శలు చేసేదానికి మీ కుటుంబం కూడా మీరు ఆలోచించుకోండి. మీ సభ్యులు ఎవరైనా ఇలాగ మాట్లాడితే మీరు తట్టుకోగలరని అడుగుతా ఉన్నా. అంచేత ఒకేసారి మీ అందరినీ విన్నవిస్తున్నాం. ఏదన్నా మీకు బాధ కలిగిస్తే మీ అందరికీ 100 మంది చేసిన బాధ్యతకి నేను అందరినీ మధ్యస్తున్నాను. మీరు బాధపడచ్చు, కానీ అందరినీ నేను నిందించట్లే. ఎవరు తప్పు చేశారో వారు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇటువంటి పాత్రికేయ రంగానికి మచ్చ తీసుకురాకండి అని హెచ్చరిక చేయడానికి ఇవాళ వేదిక. నేను ఆఫ్టర్ 5 years ఐ కమింగ్ ది ప్రెస్. థ్యాంక్ యూ.